ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణాన్ని భారత్ ఎలా చూస్తోంది? అసలు ఎలా చూడాలి? దీనిపై మౌనమే వ్యూహంగా మోదీ సర్కార్ ముందుకు సాగుతోందా? ఖమేనీ మరణంపై దేశంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఖమేనీ హత్యని ఖండించకపోవటం రాజధర్మం మరవటమే అంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా. ఒక దేశాధినేత హత్యపై మోదీ స్పందించరా అంటూ రాహుల్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే మ్యాటర్ పై దేశంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక తమని నమ్ముకున్న ఇరాన్ ని చైనా, రష్యా నట్టేట ముంచాయా? ఖమేనీ మరణం దేశంలో దుమారం. ఖమేనీ హత్యను ఎలా చూడాలి? మోదీ మౌనంగా ఉండడం సరికాదన్న సోనియా, హత్యను ఖండించకపోవడం ఏంటన్న రాహుల్. ఇజ్రాయెల్, అమెరికా దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం భారత రాజకీయాల్లో బాంబులు పేలుస్తోంది. ఖమేనీ మృతిపై కేంద్రానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. ఈ అంశంలో కేంద్రం మౌనంగా ఉండడాన్ని తప్పుపడుతున్నారామె. మౌనంగా ఉండడం అంటే తటస్థంగా వ్యవహరించడం కాదని ఆ లేఖలో పేర్కొన్న సోనియా, ప్రధాని మౌనం బాధ్యతల నుంచి తప్పుకోవడం లాంటిదే అన్నారు. ఇరాన్తో భారత్కు వందల ఏళ్ల బంధం ఉందని, ఆ దేశానితో మన దేశానికి సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని, భారత్కు అనేక సందర్భాల్లో ఇరాన్ సాయం చేసిందని గుర్తు చేశారు సోనియా. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ల దాడిని ఖండించకుండా యుఏఈపై ఇరాన్ చేసిన దాడిని ప్రధాని ఖండించడం ఏంటంటున్నారు కాంగ్రెస్ అగ్రనేత. ఖమేనీ హత్యను ప్రధాని ఖండించకపోవడం రాజధర్మాన్ని మరవడమే అని విమర్శించారామె. ఐక్యరాజ్య సమితి ఆర్టికల్ 2(4) గుర్తు చేసిన కాంగ్రెస్ నాయకురాలు, ఇది నెహ్రూ అలీన విధానానికి, భారత్ వసుదైక కుటుంబం అన్న వాజ్పేయి విధానాలకు వ్యతిరేకమని ఆరోపించారు. అంతర్జాతీయ నిబంధనల్ని తుంగలో తొక్కి ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ జరిగిన ఈ హత్యను ఖండించకపోవడం భారత విదేశాంగ విధానం విశ్వసనీయతపైనే సందేహాలు కలిగిస్తోందని సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఖమేనీ మృతిపై భారత్ నైతికంగా స్పష్టంగా ఉండాలన్న కాంగ్రెస్ బడా నేత రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ మౌనంగా ఉంటే ప్రపంచంలో భారత్ ఖ్యాతి తగ్గిపోతుందన్నారు. దేశాధినేత హత్యకు మోదీ మద్దతిస్తారా? దీనిపై ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఖమేనీ డెత్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీనిపై భారత్ ఎలా స్పందించాలి? అసలు స్పందించాలా లేదా మౌనమే వ్యూహంగా సాగాలా? తటస్థ వైఖరితో నొప్పించక తానవ్వక అన్నట్టుగా ఉండాలా అనే దానిపై దేశంలోని రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ జరుగుతోంది. మరోవైపు ఖమేనీ హత్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఓవైపు ఇరాన్ విషయంలో రష్యా, చైనా చేతులు దులిపేసుకున్నాయా అంటే అవిస్తోన్న సంకేతాలు అలాగే ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఇరాన్ వార్లోకి తమ ఎంట్రీ ఇవ్వబోమని డ్రాగన్ కంట్రీ తేల్చేసింది. ఇరాన్ తన ప్రయోజనాల్ని, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవడానికి మద్దతిస్తామన్నారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి. తప్ప ఇరాన్ చేస్తోన్న ప్రతీకార దాడులకు మద్దతు ఇవ్వలేమని తేల్చి చెప్పిన చైనా, ఇరాన్ కు సైనిక సాయం కానీ, ఆయుధ సాయం కానీ చేయడం లేదని తెలిపింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చైనా చెప్తుంటే రష్యా కూడా చైనా పాటే పాడుతోంది. గత ఏడాది జూన్లో ఇజ్రాయిల్, అమెరికా జాయింట్ గా ఇరాన్ పై విరుచుకుపడినప్పుడు రష్యా దాడుల్ని ఖండించడంతోనే సరిపెట్టింది. ఇప్పుడు ఖమేనీ హత్య తర్వాత కూడా అదే పంథాను అనుసరిస్తోంది. ఖమేనీ హత్యను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇరాన్ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది. అంతే తప్ప టెహ్రాన్ కు సైనిక మద్దతుపై రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు. నేపథ్యంలో చైనా, రష్యాల మైత్రితో పెద్దగా ఒరిగేదేమీ లేదని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఒక రకంగా చూస్తే అటు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాలు కూడా మ్యాటర్లో వేలు పెట్టకపోవడంతో ఇరాన్ ఏకాకిగా మారిందంటున్నారు విశ్లేషకులు.